మెరుపు కలలు మెరుపు కలలు. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని చాలా భయంగా ఉంది అత్తయ్య. ఏం కాదు, నా తమ్ముడికి ఏమీ కాదు. ఆ దేవుడు అన్యాయం చెయ్యడు. మా తమ్ముడు బతుకుతాడు, ఎప్పటిలాగే కోలుకుంటాడు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వాసు, అమ్మా నన్ను గుడికి తీసుకువెళ్ళరా ఇప్పుడే. సరేమ్మా, రా. పద. అత్తయ్య, నేను వస్తాను అత్తయ్య. డాడీ కోసం పూజలు హోమాలు ఏం చేయమంటే అవి చేస్తాను అత్తయ్య. నేను మీతో వస్తాను ప్లీజ్. సరే రామ్మా. సంయుక్త ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళిందమ్మా. గుడికా? ఈ టైంలో గుడికేంటి? వీళ్ళకి ఎప్పుడేం చేయాలో కూడా తెలీదు. ఎస్ మామ్, అసలు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు బయటికి రాకపోతే ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు. ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చేది కాదు. పంతులు గారు, నా తమ్ముడు పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఏ గ్రహస్థితి వాణ్ణి పీడిస్తుందో వాడి గండం గట్టెక్కేలా మీరే మార్గం చూపించాలి. కంగారు పడకు విమలమ్మ, దైవ సన్నిధిలో ఉన్నావు. అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. ప్లీజ్ అండి, డాడీ కోలుకుని ముందులా అవ్వాలి. దానికోసం మీరేం చెప్పినా నేను చేస్తాను. తమ్ముడి కూతురు పంతులు గారు తండ్రి కోసం అల్లాడుతోంది. వాడక్కడ ప్రాణం కోసం పోరాడుతున్నాడు. పెద్దవారు పిల్లలతో పాటు మీరు కూడా కంగారు పడితే వారికి ధైర్యం ఎవరు చెప్తారండి? చలనం లేకుండా వాడక్కడ పడి ఉంటే కాళ్ళు చేతులు ఆడటం లేదండి. మృత్యుంజయ హోమం జరిపిద్దాము. అమ్మాయి పొర్లు దండాలు పెట్టగలుగుతుందా? డాడీ కోసం ఎంత కష్టమైనా చేస్తాను పంతులు గారు. అమ్మా విమలమ్మ, అమ్మాయికి తీసుకెళ్ళి పసుపు నీళ్లతో అభ్యంగన స్నానం చేపించి దీక్ష చీర కట్టి తీసుకురా అమ్మా. అంతలో నేను హోమానికి పొర్లు దండాలకి ఏర్పాట్లు చేస్తాను. సరే పంతులు గారు, రామా. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఈ దేశంలో ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. అలాంటిదే ఈ స్కామ్ కూడా. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ భరద్వాజ్ గారిని ఇన్ని రోజులు అందరూ పేదల పాలిట పెన్నిది అని నమ్మారు. కానీ ఇప్పుడు ఆయన అదే పేదల ఆశల మీద నీళ్లు చల్లారు. ఎంతో మందికి నీడనిచ్చే గవర్నమెంట్ ప్రాజెక్ట్ని టేకప్ చేసి అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తామని నమ్మించి పెద్ద మొత్తంలో ఫ్రాడ్ చేశారు. నోటికాడ ముద్దని లాగేసినట్టు గవర్నమెంట్ ఫండ్స్ని పక్కదారి మళ్లించి పేదవాడి కన్నిటికీ కారణమయ్యారు. ఇప్పుడు నిజంగానే ఆ పేదవాడి ఉసురు తగిలి భరద్వాజ్కి యాక్సిడెంట్ అయిందా, లేదా ఈ ఫ్రాడ్ నుంచి తప్పించుకోవడం కోసం, సానుభూతి పొందడం కోసం డ్రామా ఆడుతున్నారా అనేది ఇంకా తెలియాల్సింది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఆగండి ఆగండి ఆగండి. ఏంటయ్యా మీ గొడవ? లోపల సార్కి ఆపరేషన్ జరుగుతుంది. దయచేసి గొడవ చేయకండి, మీకు దండం పెట్టి చెప్తున్నాను.
रुद्राकार समुद्रापार हिमाद्रिप्रोद्बल रुद्र रौद्रानन्त हरिद्रा गात्र नियुक्तानन्दित रुद्र बुक् प्राकृत दिग्दिग्धिकृत विद्युच्चालन रुद्र पृथक् पृथक् कृत शुभ क्रतु व्रत रक्षा दीक्षित रुद्र शक्तिपीठ संरक्षण रुद्र शत्रुनाश प्रज्ञाकृति रुद्र संपवित्र जन्मांकित रुद्र वीर वंशोद्भव रुद्र भूतपाद चमचाकृति रुद्र उग्र नारसिंहाकृति रुद्र त्याग यज्ञ पूर्णाहुति रुद्र क्षात्र धर्म खड्गायुध रुद्र मृत्युंजय रुद्र काल रुद्र ज्वालामय रुद्र लोक रुद्र एकादश रुद्र अग्नि रुद्र अधिभीषण रुद्र प्राण रुद्र पंचानन रुद्र प्रणय रुद्र प्रस्थापित रुद्र ఇదిగోండమ్మా చీర గాజులు తీసుకోండి. పిల్లమ్మా అమ్మా ఏంటిదంతా? ఆశ నాన్న, అన్ని దారులు మూసుకుపోతున్నప్పుడు కనిపించే ఆఖరి దారి దిక్కు ఈ దేవుడే. ఇదంతా వాళ్ళకి అలవాట్లేదు కదమ్మా. మళ్ళీ ఏదైనా అయితే వాళ్ళు నిన్నేదో ఒకటి అంటారు. అవసరమా ఇదంతా? ఎవరు ఏమంటారు అని ఆలోచించే అవసరం నా దగ్గర లేదురా. నా తమ్ముడు కోలుకోవాలి, దానికోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఇక జనాలనే మాటలు నన్నేం చేస్తాయి? కాస్త సమయం ఇవ్వండి అని అడుగుతున్నాం కదా సార్. ఆగండి సార్ ప్లీజ్. ఏయ్, అసలు బుద్ధుందా? ఒక పక్క ఆయనకు ఆపరేషన్ జరుగుతుంటే బయటికి రావాలి, ఆయన్ని కలవాలి అంటారేంటి? అదంతా నాటకం ఆడుతున్నారు కదా మేడం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాటకం ఏంటి? మాకొచ్చిన సమాచారం ప్రకారం భరద్వాజ్ గారికి ఏ హెల్త్ ప్రాబ్లం లేదని తెలిసింది. జరిగిన ఫ్రాడ్ నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది. అయితే మీ సమాచారాన్ని మీ బుర్రలోనే పెట్టుకోండి, లేదంటే తీసి డస్ట్బిన్లో పడేయండి. అంతేకాని అర్థం లేకుండా ఎవరో ఏదో అన్నారని హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు గొడవ చేసి మా పరువు ప్రతిష్టల్ని దెబ్బ కొట్టాలని చూడకండి. ఆల్రెడీ పోయిన పరువుని మేమేం తీస్తాం మేడం. మిస్టర్, మైండ్ యువర్ వర్డ్స్. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది మేడం. భరద్వాజ్ గారు ఫ్రాడ్ అని ప్రూవ్ అయినప్పుడే మీ ప్రతిష్ట దిగజారిపోయింది. ఇప్పుడు చేసిన తప్పులన్నీ దాచాలని హాస్పిటల్లో దాక్కుంటే పాపాలు పుణ్యాలుగా మారవు మేడం. దాక్కోవడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారు? అంటే భరద్వాజ్ గారికి నిజంగా యాక్సిడెంట్ అయిందా? అవును, డాడీకి యాక్సిడెంట్ అయితే ఇక్కడ జాయిన్ చేశారు, కానీ ఇక్కడికి వచ్చాక బైపాస్ సర్జరీ చేయాలంటున్నారు. ఓ, ఫస్ట్ యాక్సిడెంట్ డ్రామా ఆడాలనుకున్నారు, తర్వాత బైపాస్ సర్జరీ డ్రామా స్టార్ట్ చేశారు. అంతేనా మేడం? అరే, ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా?